319 సర్వే నంబర్లో మా తండ్రులైనటువంటి తాలా బాలాగౌడ్, అంజాగౌడ్, నర్సగౌడ్కు మాకు మనిషికి 2 ఎకరాల 10 గుంటలు మా తండ్రులకు ఇవ్వడం జరిగింది 1977లో. మాకు ఈ ధరణి రాకముందుకు పాత పట్టాదారి పాస్ పుస్తకంలో మాకు అందరికి యథావిధిగా వచ్చేసినాయి. ఈ ధరణి వచ్చిన నుంచి మాది కట్ ఆఫ్ అయింది మొత్తం. అప్పుడు గురుకుల పాఠశాలకు 5 ఎకరాల ల్యాండ్ తీసుకోవడం జరిగింది. మిగిలిన ఎకరా 35 గుంటల జాగాను మరి మా పేరు మా సర్టిఫికేట్లో మాకు ఎక్కియమని చెప్తే వాళ్ళు ఎక్కియలేదు. ధరణి వచ్చినప్పటి నుంచే మా దాంట్లోకి రాలేదు. మాకు పోయినటువంటి 5 ఎకరాల జాగా కూడా ఎలాంటి ఒక్క రూపాయి కూడా రాలేదు మాకు. వీరి తూప్రాను మండల అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా కానీ ఒక్కరు కూడా మాకు స్పందించాలి. ఇప్పటికీ 5-6 ఎంఆర్ వాళ్ళు మారారు కానీ ఒక్కరు కూడా మాకు తెలియదు. గతంలో పోయింది ఆ ధరణిలో పోయింది పెట్టుకోమని చెప్పారు. మేము TM33లో మనిషికి 24 గుంటలన్నర మేము అప్లై చేసుకున్నాము. కానీ మాకు ఇదివరకు వాళ్ళు స్పందిస్తలేరు. మాకు కొత్త పాస్బుక్ మాకు మంజూరు చేస్తలేరు. దయచేసి మేము మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాము ఈ విషయము. మరి గజ్వేలు ఇన్ఛార్జ్ అయినటువంటి నర్సారెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాము. మరి మీరు దయచేసి మా యందు సహకరించి మాకు ఎక్కియగలరని కోరుతున్నాం. అయితే మీకు ఇప్పుడు ఎంతెంత ఉంది ఎవరెవరి పేరు మీద సర్టిఫికెట్లో? మాకు ఇప్పుడు మల్లేష్ గౌడ్ పేరు మీద 24 గుంటలన్నర రావాలి. మరి ఇంకో మల్లేష్ గౌడ్ పేరు మీద 24 గుంటలు, నర్సగౌడ్ పేరు మీద 24 గుంటలన్నర రావాలి. మాకు ఇది దయచేసి అధికారులు ఇప్పటికైనా స్పందించి మాకు కొత్త పాస్ పుస్తకాన్ని మంజూరు చేయవలసిందిగా కోరుచున్నాం. ఈ ధరణి వచ్చినప్పటి నుంచే మాది కట్ అయిపోయింది భూమి. ఈ దయచేసి తూప్రాను మండల అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేసి విసిగి వేసారిపోయినాం మేము. ఇప్పటికైనా మాకు గౌరవ మంత్రి గారి దగ్గరికి దృష్టికి తీసుకెళ్తాము. మరి గజ్వేలు మరి ఇన్ఛార్జ్ అయినటువంటి నర్సారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాము. దయచేసి మాకు ఆ డబ్బులు కూడా పోయినటువంటి గురుకుల పాఠశాలకు 5 ఎకరాలు ఇచ్చినాం మేము గతంలోనే. ఒక్క రూపాయి కూడా మాకు ఇదివరకు రాలేదు. దయచేసి ఆ డబ్బులన్నీ మాకు ఇప్పించగలసిందిగా కోరుచున్నాం. ఇంకోటి, ఇప్పుడు ఏదైతే మన సర్టిఫికెట్లు ఎవరెవరి పేరు మీద 77 వచ్చిందన్నారు కదా, ఎంతెంత ఉంది? ఎంతెంత? 2 ఎకరాల 10 గుంటలు ఉన్నది. అంజగౌడ్ పేరు మీద 2 ఎకరాల 10 గుంటలు, బాలగౌడ్ పేరు మీద 2 ఎకరాల 10 గుంటలు, నర్సగౌడ్ పేరు మీద 2 ఎకరాల 10 గుంటలు ఉన్నది. పాస్బుక్లు ఉన్నాయా? పాస్బుక్లు ఉన్నాయి, పాత పాస్బుక్లు మాత్రం ఉన్నాయి. మేము తిరిగి మా కాళ్ళే చెప్పులు అరుగుతున్నాయి తప్పితే కానీ మండలాధికారులు, తూప్రాన్ మండలాధికారులు అస్సలు పట్టించుకోలేదు. మమ్మల్ని నిర్లక్ష్యానికి గురి చేసినారు. ఇప్పటికైనా మా దయించి కొత్త పాస్ పుస్తకాలు మాకు మంజూరు చేయవలసిందిగా కోరుచున్నాం.